తమిళనాడులో కాసేపట్లో టీవీకి అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరబోతుంది. నెహ్రూ ఇండోర్ స్టేడియానికి విజయ్ చేరుకున్నారు. ఇప్పటికే మరి కాసేపట్లో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే విజయ్ తో పాటుగా 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ రోజు చెన్నై వ్యాప్తంగా 20 LED స్క్రీన్స్ లో లైవ్ టెలికాస్ట్లకు ఏర్పాట్లు చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ కూడా హాజరవడం జరిగింది. మరి కాసేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారానికి కూడా అంతా సిద్ధమవుతూ ఉంది. అక్కడికే ఇప్పటికే ఆల్రెడీ గవర్నర్ కూడా అర్లికర్ కూడా చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో సీఎంగా విజయ్ పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. నెహ్రూ ఇండోర్ స్టేడియానికి చేరుకున్నారు గవర్నర్. అలాగే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. విజయ్ తో పాటు 9 మంది మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే చెన్నై వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని విజయ్ అభిమానులు కావచ్చు, టీవీకే కార్యకర్తలు కావచ్చు ప్రత్యక్షంగా వీక్షించేందుకు 20 LED స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విజయ్ కేబినెట్ లో ఈ రోజు 9 మంది ఆయనతో పాటుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కాసేపట్లో తమిళనాడు సీఎంగా విజయ్, టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అక్కడికి ఆల్రెడీ గవర్నర్ కూడా చేరుకోవడం జరిగింది. ఈ రోజు విజయ్ తో పాటు 9 మంత్రులైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నెహ్రూ స్టేడియం, చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. గవర్నర్ కూడా అక్కడ చేరుకున్నారు. విజయ్ తో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి కాసేపట్లో గవర్నర్ ఆర్లేకర్. అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా టీవీకే అభిమానులు కావచ్చు, విజయ్ అభిమానులు కావచ్చు, టీవీకే కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే చెన్నై అంతటా కూడాను 20 LED స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కాసేపట్లో తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఆల్రెడీ అక్కడికి గవర్నర్ చేరుకున్నారు. అలాగే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. సినీ ప్రముఖులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా త్రిష కూడా అక్కడ నిలిచారు. మనం చూడొచ్చు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సో టీవీకే అభిమానులు కావచ్చు, అలాగే విజయ్ అభిమానులు కావచ్చు, టీవీకే కార్యకర్తలు కావచ్చు వీరందరూ కూడా లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇప్పటికే చెన్నై వ్యాప్తంగా కూడా 20 LED స్క్రీన్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ కూడా చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, బాధ్యతలు చేపట్టబోతున్నారు. అలాగే మొదటిగా కూడా విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత ఉచిత తొలి బస్సు పైన కూడా ఆయన సంతకం చేయబోతున్నారు. మరో కాసేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తమిళనాడు సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి. మాధవి, మరికొన్ని నిమిషాల్లోనే ప్రమాణ స్వీకార వేడుక ప్రారంభం కాబోతోంది. అంత పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొత్తం నెహ్రూ ఇండోర్ స్టేడియం పూర్తిగా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సుమారు 45 నిమిషాల ముందుగానే స్వయంగా కాబోయే ముఖ్యమంత్రి విజయ్ స్టేడియం కు చేరుకున్నారు. వీళ్ళతో పాటు చాలా మంది కాబోయే మంత్రులంతా కూడా వీళ్ళకి చేరుకోవడం జరిగింది. స్టేడియం పూర్తిగా కిక్కిరిసిపోయింది. త్రిషాతో పాటు ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు, చాలా మంది హీరోయిన్లు, వర్తమాన నటులు, అట్లాగే యువ హీరోలు కూడా కొంతమంది స్టేడియంకి చేరుకున్నారు. సరిగ్గా మరో 5 నిమిషాల వ్యవధిలోనే ప్రమాణ స్వీకారం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. దాదాపు విజయ్ కాకుండా మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారాన్ని చేస్తారని తెలుస్తోంది ప్రాథమికంగా. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లపైన గవర్నర్ తో సహా అందరూ కూడా ఇప్పటికే స్టేడియం కు చేరుకున్నారు. అట్లాగే
రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఉదయమే చెన్నై చేరుకొని హుటాహుటిన నేరుగా ఆయన స్టేడియం కు చేరుకున్నారు. చాలా మంది అన్నా డిఎంకే నేత పళనిస్వామి కూడా వస్తారని తెలుస్తోంది. అట్లాగే డిఎంకే అధినేత స్టాలిన్ ఇంకా కూడా కన్ఫర్మ్ కాలేదు ఆయన వస్తారా రాదా అన్నది. అయితే వస్తారని ఆయన ఆహ్వానించినట్టుగానే తెలుస్తోంది. మరి చూడాల్సి ఉంది. సరిగ్గా ఎన్నో దశాబ్దాల కళ అండ్ ఆ మాటకు వస్తే చాలా మంది విజయ్ ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్న అంశం ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలని. చివరకు ఇప్పుడు ఆ వేడుక మరి కాసేపట్లో మొదలు కాబోతోంది. ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్, దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కాసేపట్లో చేయబోతున్నారు. సరిగ్గా 10 గంటలు అనుకున్నప్పటికీ మరో 2-3 నిమిషాల వ్యవధిలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మనం ఒకసారి స్టేడియం చూడొచ్చు. స్టేడియం పూర్తిగా టీవీకి అభిమానులు of the opposition. We extend a hearty welcome to the Honorable Chief Minister Designate, Thiru C. Joseph Vijay.